ప్రముఖ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ఇటీవల రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ఈ సినిమా డిజాస్టర్గా నిలిచినా ఈమెకు మాత్రం ఆఫర్లు వరుసగా తలుపు తడుతున్నాయి. ఈ సినిమా రిలీజ్కి ముందే కొన్ని సినిమాలు సైన్ చేసినప్పటికీ ఈ సినిమా ఫ్లాప్ ఎక్కడ తన కెరియర్పై ఎఫెక్ట్ చూపిస్తుందోనని భయపడింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈమె గ్లామర్ లుక్స్ చూసి ఈమెకు ఆఫర్లు వరుసగా వచ్చి పడుతున్నాయి. ఇక అందులో భాగంగానే ఏకంగా పెద్ద పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఉండటంతో అమ్మడి పంట పండిందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తూనే ఉండటం గమనార్హం. ప్రస్తుతం రామ్ పోతినేని సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె దుల్కర్ సల్మాన్తో కాంతా, విజయ్ దేవరకొండతో కింగ్డమ్ వంటి చిత్రాలతో నటిస్తుంది. ఇక ఇవే కాకుండా మరో 2 ప్రాజెక్టులు కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే భాగ్యశ్రీ బోర్సేకి రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తుంది. ప్రభాస్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా త్వరలో అనౌన్స్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ లుక్ టెస్ట్ జరగగా అందులో ప్రముఖంగా భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో యంగ్ డైరెక్టర్లు అంతా కూడా కొత్త హీరోయిన్లకు మొదట ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఎంతో మంది కొత్త హీరోయిన్లను ఈ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్క్రీన్ టెస్ట్ చేయగా వారిలో భాగ్యశ్రీ సెట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమెను కన్ఫర్మ్ చేయడానికి ప్రశాంత్ వర్మ కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే భాగ్యశ్రీ కూడా టాలీవుడ్ లో సెటిల్ అవ్వడమే కాకుండా సీనియర్ స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో తన కెరియర్ ను కొనసాగించడం ఖాయమని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రశాంత్ వర్మ, ప్రభాస్ కాంబోలో మూవీ ఎప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి. మొత్తానికి అయితే భాగ్యశ్రీ బోర్సేకి ఇప్పుడు అవకాశాలు వరుసగా తలుపు తడుతున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకోకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంటే ఇండస్ట్రీలో కెరియర్ సుదీర్ఘకాలం పాటు కొనసాగించడానికి వీలుంటుందని, లేకపోతే వరుస డిజాస్టర్లతో సతమతమవ్వాల్సి ఉంటుందని ఫ్యాన్స్ కూడా సలహా ఇస్తున్నారు. మరి ఏ మేరకు భాగ్యశ్రీ బోర్సే తన సినిమా కథల ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.